నువ్వు మా అందరికంటే బాగా ఈ బిజినెస్లని ఆస్తుల్ని మేనేజ్ చేయగలవు. ఇదిగో పవర్ ఆఫ్ అటార్నీ. ఇలాంటి సమస్యలేమీ లేకుండా మనల్ని నమ్ముకున్న ఎంప్లాయీస్ని మీరే కాపాడాలి. అలాగేరా, మీ అందరికీ తెల్లారే లోపు శాలరీస్ అన్ని సెటిల్ చేస్తాను. నన్ను నమ్మండి. మరి నా పరిస్థితి ఏంటమ్మా? మీకు రావాల్సిన అమౌంట్ ఇంట్రెస్ట్తో సహా రేపటి వరకు క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ విహారీ గారు. థ్యాంక్ యూ మేడం. ఇక నుంచి మీకు ఏ సమస్య ఉన్నా సరే ఇలా ఇంటికి రావద్దు. ఆఫీస్లో నా క్యాబిన్కి రండి, నేను సాల్వ్ చేస్తాను. అలాగే మేడం. ఉంటాం మేడం. సారీ సార్. సరేరా, సమస్య అయిపోయింది కదా. నువ్వు త్వరగా వస్తే పాపకి బారసాల నామకరణం చేయాలి. పద. अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा स्मरेत् पुंडरीकाक्षं सबाह्याभ्यन्तरशुचिः पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्ष. అమ్మా, బాబుకి నామకరణం చేయాలనుకున్నారు కదా, మరి బాబుకి పేరేమైనా అనుకున్నారా? కనకం, ఈరోజు మనకెందుకు అబ్బాయి పుడతాడని అనిపిస్తుంది. నీకు అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా? మీకు ఇష్టమైన అబ్బాయే నాకు కావాలి. అయితే మనకి మా నాన్నే పుడతాడు. నువ్వు బాబు పేరు ఏమనుకున్నావో అది బాబు చెవిలో 3 సార్లు చెప్పమ్మా. అలాగే పంతులు గారు. విహారీ గారు వాళ్ళ నాన్నే నా కడుపున పుడతారని చాలా ఆశపడ్డారు. అందుకే నాకు పుట్టిన ఈ బాబు పేరు విహారీ గారు వాళ్ళ నాన్నగారి పేరు పెట్టాలి. హరి కృష్ణ హరి కృష్ణ హరి కృష్ణ. అమ్మా, మీ దగ్గర ఏదైనా బంగారపు వస్తువు ఉంటే బాబు పేరు ఈ బియ్యంలో రాయాలి. ఏంటమ్మా అలా చూస్తారు? మీ దగ్గర బంగారం లేదా? అమ్మ సిరి, హాస్పిటల్లో ఆ రోజు విహారీ బాబు ఇచ్చాడు కదా పులిగోరున్న బంగారపు చేను, అదెక్కడ పెట్టావు?
ఆ, మ్, పంతులు గారు, ఈ బంగారం చైన్ సరిపోతుందా? బంగారం ఏదైనా పర్వాలేదమ్మా. మీరేం పేరనుకున్నారమ్మా? హరికృష్ణ. ఓహో, పేరు చాలా బాగుందమ్మా. ఇప్పుడు ఈ బియ్యం మీద హరికృష్ణ అని రాయించండమ్మా. మ్, అలాగే పంతులు గారు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. అయ్యా, అక్షింతలు వేసి గణపతి గౌరీదేవికి నమస్కారం చేసుకోండి. బాబు, పాపను మీరు తీసుకోండి. అయ్యా, అమ్మాయి పేరు ఏదైనా అనుకున్నారా? అనుకున్నాను పంతులు గారు.